వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. చివరి కార్తీక సోమవారం భక్తులతో ఆలయాలు కిటకిట. జగన్పై అభండాలు వేస్తే బాలినేనికి రివర్స్ అవుతుంది, చివిరెడ్డి ఫైర్. మహబూబాబాద్లో ఉద్రిక్తత, కేటీఆర్ గో బ్యాక్ అంటూ నినాదాలు. సానియా మిర్జా రెండో పెళ్లిపై వార్తలు, ముస్లింని మాత్రం పెళ్లాడవద్దంటూ నెటిజన్ సలహా. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాను వణికిస్తున్న చలి, సింగిల్ డిజిట్కు కనిష్ట ఉష్ణోగ్రతలు. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలు తెల్లవారుజాము నుంచే భక్తులతో కిటకిటలాడాయి. వేములవాడ, ధర్మపురి, కాళేశ్వర ముక్తేశ్వర స్వామి, 1000 స్తంభాల ఆలయాలు శివనామ స్మరణతో మారుమోగాయి. శ్రీశైలం, కోటప్పకొండ, మహానంది, లేపాక్షిలో కార్తీక దీపాల వెలుగులు కనిపించాయి. గోదావరి, కృష్ణానది తీరాల్లోని క్షేత్రాల్లో మహిళలు పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వదిలారు. మాజీ మంత్రి బాలినేనిపై వైసీపీ నేత చివిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫైర్ అయ్యారు. విద్యుత్ ఒప్పందాలపై బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు ఎవరూ హర్షించరన్నారు. బాలినేని అబద్ధాలు మాట్లాడడం చూస్తుంటే అబద్ధాలు కూడా ఇంత గొప్పగా మాట్లాడగలరా అనిపిస్తుందని విమర్శించారు. 4.50 రూపాయలతో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒప్పందాలు చేసుకుంటే జగన్ సీఎం అయిన తర్వాత 2.48 రూపాయలకు తగ్గించారన్నారు. బాలినేని కొత్త పార్టీ వల్ల ముప్పు పొందడానికి ఇలా మాట్లాడి ఉండవచ్చని పేర్కొన్నారు. జగన్ను విమర్శిస్తే పార్టీలో మెచ్చుకుంటారు అని ఆయన దిగజారి మాట్లాడుతున్నారని, బాలినేని మరీ ఇంతలా దిగజారిపోతాడని అనుకోలేదని అన్నారు. ఎమ్మెల్సీ కోసం ఇప్పటికీ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని అనుకుంటున్నారని చివిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. మహబూబాబాద్లోని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం గిరిజన రైతు మహాధర్నా జరగనుంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. వాటిని గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. దీనితో మహబూబాబాద్లో ఉద్రిక్తత నెలకొంది. కాగా ఈ గిరిజన ధర్నాలో పాల్గొనే అర్హత కేటీఆర్కు లేదని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు. మరొక వైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాకను నిరసిస్తూ లంబాడీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో బాబు నాయక్ తండా గిరిజనులు నిరసన చేపట్టారు. వైద్య కళాశాల కోసం తమ భూములను బీఆర్ఎస్ ప్రభుత్వం లాక్కుందని, కేటీఆర్కు మహబూబాబాద్కు వచ్చే అర్హత లేదని, కేటీఆర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. గిరిజన జిల్లా, నా పేరు బోడా రమేష్ నాయక్, మహబూబాబాద్ ఎల్హెచ్బిఎస్ జిల్లా అధ్యక్షుడు, లంబాడీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు. రేపు 25వ తారీఖున మానుకోటలో కేటీఆర్ మహాధర్నా అనే ప్రోగ్రాం పెట్టుకున్నాడు. ఆ ప్రోగ్రాం కు మేము నిరసన తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉన్న మహబూబాద్ లో ఉన్న గిరిజన ప్రజానికం ద్వారా మేము నిరసన తెలియజేస్తున్నాం. మహబూబాద్ కు ఆయన రావద్దు, తెలంగాణ గిరిజన ద్రోహి అని మేము చెప్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు, కేటీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజు మెడికల్ కాలేజ్ కోసం భూసేకరణ కార్యక్రమంలో మహబూబాద్ లో ఉన్నటువంటి బాబు నాయక్ తండా, గిరిజన తండాలో ఉన్న ప్రజల యొక్క సాగు చేసుకుంటున్న, వాళ్ళ తరతరాలుగా సాగు చేసుకుంటున్న దాదాపు 45 ఎకరాల భూమిని మెడికల్ కాలేజీ పేరు మీదతో సర్వే చేయించుకుని మీకు భూమికి బదులు భూమి ఇస్తామని చెప్పి, వాటికి ఇప్పుడు ఇంకో డబ్బులు ఇప్పిస్తా, నష్టపరిహారం ఇప్పిస్తానని చెప్పి 45 ఎకరాలు గుంజుకొని పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్తో విడాకుల తర్వాత సానియా మిర్జా తన కుమారుడితో కలిసి ఉంటున్నారు. ఆమెతో విడాకుల తర్వాత పాక్ నటి సానా జావేద్ను షోయబ్ పెళ్లాడాడు. దీనితో సానియా రెండవ పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారన్న వార్తలు తెరపైకి వచ్చాయి. విడాకుల తర్వాత హైదరాబాద్లో ఉంటున్న సానియా ప్రస్తుతం ఒంటరి తల్లిగా కుమారుడి బరువు బాధ్యతలు చూసుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ అభిమాని నుంచి అనూహ్యమైన సలహా వచ్చింది. కొత్త జీవితం ప్రారంభించాలి అన్న సానియా పోస్టుకు ఓ అభిమాని స్పందిస్తూ, సానియా కొత్త జీవితం ప్రారంభించాలి, కానీ ముస్లిం అబ్బాయిని మాత్రం పెళ్లాడవద్దు అని సలహా ఇచ్చాడు. అతని సలహాకు మిశ్రమ స్పందన లభించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులను చలి వణికిస్తోంది. రోజురోజుకు పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతల కారణంగా జిల్లా వ్యాప్తంగా మంచు కమ్మేసింది. సాయంత్రం 5 దాటితే చాలు
చలిబారి నుంచి కాపాడుకునేందుకు ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా స్వెటర్లు వేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఉదయం కూడా 8 గంటలు దాటినా ముసుగులు తీయలేని విధంగా వణుకుతున్నారు. ఇక కొమరం భీం జిల్లా సిర్పూర్లోని 8.3 కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా, ఆదిలాబాద్ జిల్లా బేలలో 9.9 డిగ్రీలుగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిర్మల్ జిల్లా కుబీర్లో 10.9 కాగా, మంచిర్యాల జిల్లా ర్యాలీలో 11.2గా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోని అత్యల్ప ఉష్ణోగ్రత కొమరం భీం జిల్లాలో నమోదైంది. సంగారెడ్డి జిల్లా కోహీర్లో 8.8, న్యాల్కూర్ 9.6, కంగ్జీ 9.8గా నమోదయ్యాయి. నల్లవల్లిలో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా, మెదక్ జిల్లా శివంపేటలో 9.7, సిద్దిపేట జిల్లా బేగంపేటలో 10.9 డిగ్రీలు నమోదైంది. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తారు. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.